వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు బంగారు శృతి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. శృతి గారు, సో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఏడాది పాలన అయిపోయింది. అండ్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ని ఇప్పటికీ బీజేపీ విమర్శిస్తుంది తప్పించి కాంగ్రెస్ జోలికి మాత్రం వెళ్ళట్లేదు. కాంగ్రెస్కి బీ టీమ్గా బీజేపీ ఉందని బీఆర్ఎస్ ప్రతిపాదన. ఒక సీనియర్ నాయకురాలుగా ఏం చెప్తారు మీరు? అప్పుడు బి కాంగ్రెస్ వాళ్ళేమో బి టీము బీఆర్ఎస్ అని వాళ్ళు చెప్పడము, వీళ్ళు బి టీం అని చెప్పడము. కానీ ఏది చెప్పినా కానీ అన్ని అబద్ధాలు. మేము దేనికి బి టీం లేము, లేదా ఏ టీం లేదు, సి టీం లేదు. మేము మా టీం భారతీయ జనతా పార్టీ టీం. ఆ రోజు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రజల పక్షాన మాట్లాడడము. ఈ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జనాల్ని మోసం చేసింది, 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోయింది, ఏ ఒక్కటి కూడా చేయలేకపోయింది. అవన్నీ కూడా వ్యతిరేకంగా మేము ఒక్క సంవత్సరంతో అయినప్పుడు కూడా మా రాష్ట్ర జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. వచ్చి కూడా వాళ్ళు ఏమేం చేయలేకపోయినారు, నరేంద్ర మోదీ గారు ఏదేది చేశారనేది కూడా చెప్పడం జరిగింది. ఈ ఏ టీము బి టీము అని మాట్లాడుకోవడము, ఎందుకంటే బీఆర్ఎస్కి చాతనైతలేదు ఈ కాంగ్రెస్ని ఇది చేయాలని. అందుకనే ఏంటి అని అంటే బీజేపీని అడ్డు పెట్టుకొని చేయాలని. కాంగ్రెస్కి ఏది చేతనైతలేదు, వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇది సాధిద్దామని చెప్పడానికి. అందుకనే ఏంటి సాకు పెట్టుకొని బీజేపీ బి టీం అని మాట్లాడుతుంది. సో వీళ్ళిద్దరు కూడా మీరు ఒకవేళ గనక హిస్టరీ పాతగా చూసుకుంటే ఏ గవర్నమెంట్ ఏ పార్టీతోని కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిందో, ఏ పార్టీతో సహాయం తీసుకొని అప్పుడు బీఆర్ఎస్ గారు మంత్రులు అయ్యిండ్రో అనేది కూడా మనం తెలియజేయాలి. ఏ పార్టీ బి పార్టీ సి పార్టీ అనేది చాలా తప్పు, ఏది కూడా లేదు. మేము ప్రజల పక్షాన ఉన్న వాళ్ళము, ప్రజల గురించి పోట్లాడతాము. ప్రజలకి ఏది కావాలో, అవసరాలు ఏదేది కావాలో అవన్నీ చేసే పార్టీ ఏది అని అంటే భారతీయ జనతా. ఎందుకు మేడం అసెంబ్లీలోనే మీ ఎమ్మెల్యే గారే చెప్పారు, అంటే కేటీఆర్ గారు కావచ్చు, వేరే వాళ్ళు కూడా ఆఫ్టర్ ఆల్ బీజేపీ అని ఇప్పటికీ విమర్శించారు అని చెప్పేసి. ఎందుకు ఆ స్థాయికి దిగజారిపోయింది? దాదాపుగా 3వ టర్మ్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ, అలాగే దాదాపు ఇక్కడ 8 మంది ఎంపీలని 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీని అసెంబ్లీలోనే గుర్తింపు లేదు, ఇంకా ప్రజల లోపల ఏం గుర్తింపు ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఏం లేదు, అది వాళ్ళు ఏమున్నది పార్టీ అని అంటే, ఈ రోజు మేము 8 అసెంబ్లీలు గెలుచుండే వాళ్ళం కాదు, లేదా 8 పార్లమెంట్ టగ్ ఆఫ్ వార్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి కూడా మేము 8 ఎంపీలను గెలిచాం. బీఆర్ఎస్ ఏది ఒక్కటైనా గెలిచిందా? కనీసం ఒక్కటైనా గెలిచిందా? వాళ్ళు అనేదానికి కేటీఆర్ గారు ఎట్లా అంటారు? ఇప్పుడు మేము పార్లమెంట్లో కూర్చొని మేము అన్నామా, ఏం బీఆర్ఎస్ పార్టీ నీకు ఒక్కటి కూడా రాలేదు, నువ్వు మూసుకొని కూర్చొని? అది అనలేదు. వాళ్ళకి అసలు ఎదుటి పార్టీ వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, ఎదుటి పార్టీ కార్యకర్తలను రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, ఎదుటి పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులని రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. అది వాళ్ళ సంస్కారం. బీఆర్ఎస్ అయినా కానీ కాంగ్రెస్ అయినా కానీ ఏనాడు కూడా ఎవరిని రెస్పెక్ట్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి నువ్వు ఎమ్మెల్యేలను తీసుకున్నావు, అప్పుడు ఏమైనా మాట్లాడినావు? అది చేసింది నువ్వు కరెక్టే. కానీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ నీ దాంట్లోకి వెళ్ళి తీసుకుంటే మాత్రం అది తప్పు. మళ్ళీ మా గురించి మాట్లాడతాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ ఎమ్మెల్యే అయినా కానీ భారతీయ జనతా పార్టీ పేరుతోనే ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా మారలేదు ఏ పార్టీ. ఇప్పటికి కూడా వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యేలే అంటారు తప్ప ఈ పార్టీ నుండి ఆ పార్టీ ఆ దుంకే దాంట్లో భారతీయ జనతా పార్టీ లేదు. మేడం, ఇప్పుడు ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు తానా అంటే తందానా అంటున్నారు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ అని చెప్పేసి అదొక ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ మేడం. దానికి ఏమంటారు మీరు? ఎన్నో విషయాలలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి అవును రేవంత్ చేసింది కరెక్టే అంటున్నారు. సో మీకు ప్రధాన ప్రతిపక్షము ఇప్పటికీ బీఆర్ఎస్ అనుకోవచ్చా, కాంగ్రెస్ అనుకోవచ్చా? తప్పు ఎక్కడ అన్నారు? మాకు ప్రూవ్ చేయండి. మా కిషన్ రెడ్డి గారు, మా సంజయ్ కుమార్ గారు ఎక్కడ అన్నారు? బండి సంజయ్ కుమార్ గారు ఎక్కడ అనలేదు. ఏ రోజు ఏదైనా కానీ రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేసినా కానీ, అబద్ధాలు మాట్లాడినా కానీ కౌంటర్గా అప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కౌంటర్ ఇస్తూనే ఉన్నది, కౌంటర్. సో ఇక్కడ ఈ తందాన ఆడే లెక్కనే లేదు. మేము జాతీయంలో కూడా కాంగ్రెస్ అగేన్స్ట్. మేము
నరేంద్ర మోదీ గారి నినాదం ఏముండే, కాంగ్రెస్ ముక్త్ భారత్. ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ముక్త్ భారతే చేస్తది. ఇది కూడా, అది కూడా భారతీయ జనతా పార్టీయే చేస్తది. ఓకే. ఇంకేది కాదు. భారతీయ ఏంటి అనంటే మొన్న ఎలక్షన్స్‌లో కొంచెం తప్పినం. ఎక్కడ ప్రజలు మా మీద ఇంకా విశ్వాసం రాలేదు. కానీ వాళ్ళకి ఈ సంవత్సరం పరిపాలనలో కాంగ్రెస్ వేస్ట్, కాంగ్రెస్ ఏం చెయ్యలేదు, కాంగ్రెస్ ఏం చెయ్యదు అనేది కూడా వాళ్ళకి తెలిసిపోయింది. సో ఏ రోజైనా గాని ఇప్పటి నుండి 4 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ నడుస్తదో నడవదో తెలవదు. వాళ్ళు ఈ 4 సంవత్సరాల్లో కూడా ఏమి చెయ్యరు అనేది ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి కంపల్సరీగా అరే బీజేపీ నాయకులొస్తే ఎప్పుడైనా గానీ ఈ దేశం బాగుపడుతది, ఈ రాష్ట్రం కూడా బాగుపడుతది అనేది నమ్మకం తప్పకుండా కూడా రాబోయే రోజులలో ప్రజలకు తెలుస్తది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని నమ్ముతారు. బీజేపీ ఇప్పటికీ ప్రజల లోపలికి చేరలేకపోవడానికి గల కారణం లోపల ఉన్నటువంటి పెద్ద మనుషులు, అంటే మెయిన్ లీడర్లు గ్రూప్ రాజకీయాలు అని చెప్పేసి ప్రధానంగా విమర్శ, అంటే వస్తున్నటువంటి విమర్శలు. నిజంగా భారతీయ జనతా పార్టీలో కూడా గ్రూప్ రాజకీయాలు నడిపిస్తున్నారా మేడం? మీరు సీనియర్గా మీకు తెలిసే ఉంటుంది. అది చాలా తప్పు. గ్రూప్ రాజకీయాలు అనేది భారతీయ జనతా పార్టీలో లేదు. ఫస్ట్ థింగ్, గ్రూప్ రాజకీయాలు అనేది భారతీయ జనతా పార్టీలో లేదు, ఉండదు, ఉండలేదు కూడా. ఎందుకంటే ఇది ప్రజల కోసం, భారతదేశం గురించి, బాగుపడడం గురించి తీసిన పార్టీ ఇది. ఫస్ట్ భారతదేశం, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్ లాస్ట్ అనే పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త. సో ఎప్పుడు కూడా దేశం గురించి ఫస్ట్, నేషనల్ గురించి ఆలోచిస్తాం, దాని తర్వాత పార్టీ గురించి. అందుకే దేశం బిల్డింగ్ గురించి ఈరోజు మీరు ఒకవేళ చూసుకుంటే గనక శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం, అంటే సెంటనరీ సెలబ్రేషన్స్ అవుతున్న ఈ రోజు నుండి 100 సంవత్సరాలు పూర్తయింది ఆయన పుట్టినరోజుకి. సో ఈ రోజు కూడా ఆయన గురించి ఏ రకంగా మాట్లాడతారు, ఒక ఎథిక్స్ ఉన్న పాలిటీషియన్ అని అంటే కేవలం మీకు భారతీయ జనతా పార్టీలోనే దొరుకుతుంది తప్ప ఇంకెక్కడ దొరకదు. అండ్ కొత్త అధ్యక్షుడు ఎవరు ఉండొచ్చు మేడం? ఎప్పటి వరకు ఉండే అవకాశాలు ఉంటాయి? అప్పటి నుంచి అయినా సరే భారతీయ జనతా పార్టీ మళ్ళీ దూకుడుగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు. మాది ఇప్పుడు సంస్థాగత్ పర్వ నడుస్తుంది. సో దాంట్లో బూత్ కమిటీస్ మళ్ళీ వేసుకుంటాం. బూత్ అధ్యక్షులు కొత్త వాళ్ళు వస్తారు, మండల అధ్యక్షులు కొత్త వాళ్ళు వస్తారు, డిస్ట్రిక్ట్ అధ్యక్షులు కొత్త వాళ్ళు వస్తారు. సో అట్లా వచ్చిన తర్వాతనే రాష్ట్ర ఎలక్షన్స్ అవుతాయి కాబట్టి ఆ ఎలక్షన్స్లోనే మనకు తెలుస్తుంది. ఆ రాష్ట్ర ఎలక్షన్స్ అయ్యడానికి ఇంకా టైం ఉంది. తప్పకుండా ఒక మంచి నాయకుడు ఎన్నుకోబడతారు, ఒక మంచి ఇక్కడ ఈ పార్టీని నడిపించేదని తెలంగాణలో రాబోయే రోజులలో మళ్ళీ కమలం ఇక్కడ కూడా వికసిస్తుందనే నమ్మకం ఉన్న లీడరే వస్తారు. ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ చాలా ముఖ్యమైన లీడర్. బీజేపీ కార్యకర్త అంటేనే చాలా ముఖ్యమైన లీడర్ ఉంటారు కాబట్టి తప్పకుండా మంచి లీడరే వస్తారని నమ్మకం. లేదు లేదండి, లేదు, అట్లాంటిది లేదు. ఇంకా ఇంకా చాలా ఉంది ఈ పార్టీకి సేవ చేయడానికి. నాకు ఇంకా చాలా ఉంది టైం, చాలా సేవ చేస్తాను. సేవ చేసి ఇంకా ఈరోజు మీరు అన్న మాటకి ఒకటి చెప్తున్నాను, గ్రామాల్లో మీరు వెళ్ళలేకపోతున్నారు అని చెప్తున్నారు. కానీ ఈరోజు మీరు ఏ ముసలాయమని అడిగినా కానీ దేశ ప్రధాని ఎవరు అని అంటే శ్రీ నరేంద్ర మోదీ గారిని ఆ ముసలావిడ కూడా చెప్తుంది, ఆ తాత కూడా చెప్తాడు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీని మరియు ఆయన వ్యక్తిత్వాన్ని కింది వరకు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సంక్షేమ పథకాలు కింది వరకు వెళ్ళినాయి కాబట్టి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గ్రామాలలో లేదు అనేది చాలా తప్పు. ఈ తప్పు ప్రచారం కేవలం ఉన్న కాంగ్రెస్ వాళ్ళైనా కానీ బీఆర్ఎస్ వాళ్ళు చేయడం తప్ప ఇంకేది లేదండి. అయితే కాదు మేడం, బంగారు లక్ష్మణ్ గారు భారతదేశానికే అధ్యక్షులుగా ఉన్నారు. బంగారు శృతి గారు ఎందుకు వెనుకబడ్డారు? ఎవరన్నా వెనక నుంచి సపోర్ట్ లేకనా, లేకపోతే అట్లేం లేదు. మేము భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుండి చెప్తున్నాం, ఇది ఏదో వారసత్వం తీసుకున్నారో అట్లాంటి పార్టీ కాదు అని. ఈరోజు మా నాన్నగారు ఈ దేశానికి సేవ చేశారు, ఈ పార్టీకి సేవ చేశారు శ్రీ బంగారు లక్ష్మణ్ గారు. ఈరోజు నేను కూడా అదే చేస్తున్నాను, ఆయన బాటలోనే ఫాలో అవుతున్నాను. నేను ఆయన బిడ్డని అనేది ఏ పోస్ట్ రాదు లేదా ఏమి లేదు. నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి. అదే ఈ భారతీయ జనతా పార్టీ సంస్కృతం తప్ప ఊరికేనే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కేవలం ఆమె మనవరాలు, ఇందిరాగాంధీ గారు మనవరాలు, అందుకే వాళ్ళకే కట్టబెట్టాలి అనే పార్టీ ఇది కాదు.
సో దాంట్లో రాదు. సో దీన్ని మేము అంచెలంచెల పని చేసుకుంటూ తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది, తప్పకుండా పార్టీ చూస్తుంది. మా మా మేము చేసే సేవలు, మేము పార్టీని ఏ రకంగా పైకి తీసుకొస్తున్నాం, ఏ రకంగా మేము సేవ చేస్తున్నాం అనేది చూసే ఎవరైనా కానీ ఏదైనా ఇస్తారు.